నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన ఐకాన్ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, జనరల్ గా ఇంట్లో ప్రతి పనికి ఆడవాళ్ళు ఆ భర్తకి ఈక్వల్ గా, అంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంటారు. అలాగే వాళ్ళ గ్రోత్ లో కానీ వాళ్ళ సక్సెస్ లో కానీ వాళ్ళు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలు అంటే ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళ భర్తకి సక్సెస్ కానీ జాబ్స్ లో కానీ ఇట్లాంటి హెల్ప్, అంటే ఇంట్లో వాళ్ళ వంతు ఎలా చేయొచ్చు అంటారు? పూజా విధానంలో కానీ ఎట్లయినా కానీ ముఖ్యంగా భార్యాభర్తల్లో కలిసి రావడం ఎలా కలిసి వస్తుంది? అవును, ఇదే కదా. అవును. భార్యాభర్తలు కలిసి రావాలి అంటే ముందు ఇద్దరి మధ్యన ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, ప్రేమ. గొడవలు కాదు, కొట్లాట్లు కాదు. ముందు లేకుండా ఉండాల్సిన అనుమానం. అనుమానం లేకుండా ఉంటే భార్యాభర్తల మధ్యన ఖచ్చితంగా కలిసి వస్తుంది. అనుమానం ఉంటే ఎంత సంపాదించినా అది నిలకడగా ఉండదు, తినేటువంటిది కూడా వంట పట్టదు. ప్రపంచంలో ఎవరైనా బాగుపడుతున్నారు అంటే కనుక భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ముఖ్యంగా అండర్స్టాండింగ్. ఒకరి మీద ఉండాల్సింది నమ్మకం. ఉండకూడదు అనుమానం, ఉండాల్సింది నమ్మకం. ఈ రెండే ముఖ్యంగా కావాలి. ఇక పూజలు గట్రా అంటారా, ఇక తర్వాత విషయం అది. ఈ రెండు లేకుండా మీరు రోజు కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి యాగం చేపించినా కూడా ప్రయోజనం లేదు. మీరు గమనించినట్టయితే సీత రాముల వారు ఎట్లా ఉంటారు? చాలా అన్యోన్యంగా ఉంటారు కదా. కానీ సీతమ్మ వారు అడవుల పాలైన తర్వాత రాములు వారు ఒక యజ్ఞం ప్రకటిస్తారు. రాజ్యం బాగుండాలి అని యజ్ఞం ఒకటి ప్రకటిస్తారు, రాజశ్యామల యాగం. అవును. రాజశ్యామల యాగం ప్రకటించినప్పుడు ఎవరికైనా అవగాహన ఏంటంటే భార్య లేకుండా ఎలాంటి పూజలు యాగాలు చేయకూడదు కదా. కానీ సీతమ్మ వారు కూడా అప్పుడు కొంత అనుమానించారు. మీరు గమనించి ఉంటే కనుక అనుమానించారా? అంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఖచ్చితంగా ఆ దేవుళ్ళు సైతం కూడా అనుమానించడం అనేది సహజమని స్థితిగతం. ఆ అనుమానం దేవుళ్ళకే ఉంది కాబట్టి మనం ఎంత మానవ మూర్తులం కాబట్టి ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అనుమానం ఉంటుంది కాబట్టి మన మానవ జీవితంలో శక్తియుక్తులు కాదు, స్థితిగతులు కూడా స్థిరంగా ఉండవు. అందుకే పొగలు ఎండొస్తుంది, రేత్రి చీకటి వస్తుంది. మన జీవితాల్లో కూడా ఎంతైనా ఉన్నాయండి. లేనివాడు సంపాదించడానికి టైం పెడతాడు, సంపాదించిన తర్వాత తినడానికి అదృష్టం ఉండదు. రోగాలు వస్తాయి ఎప్పటికీ, సరిగా తినలేడు. అంటే మొదటి నుంచి తినేదానికి వారికి నోచుకోలేరు. ఒక్కొక్కరు ఉంటారు ఏమి చేయకుండానే ఎవడో తీస్తే వీళ్ళు తింటూ కూర్చుంటారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే, వీరికి యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే ముందు మన అదృష్టంలో జాతకంలో రాసి ఉండాలి. మరొక విషయం ఏంటంటే పుట్టుగానే జాతకం అనేది ఒకటి ఏర్పడుతుంది, మనకి గోచారం అనేది ఒకటి ఏర్పడుతుంది. గోచారంలో మన జాతకం అనేది ఉంటే కనుక మనము కొంత ఎదిగిన తర్వాత ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో, పుట్టుకతో వచ్చేటువంటి దోషాలకు పరిహారం చేసుకున్నారా సరే, చేసుకోకపోతే అవి మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఎక్కడి వరకు? పెళ్లి వరకు కూడా. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు కాదండి, 30 సంవత్సరాలు వచ్చినా కూడా జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఆ వెళ్ళలేనటువంటి వారికి ఒకటి చెప్తారు, పెళ్లి అవ్వకపోతే పెళ్లి చేసుకో. ఆ వచ్చేటువంటి భాగస్వామి అదృష్టం ఉంటే మన జాతకం తెలుస్తుంది, వచ్చేటువంటి భాగస్వామి వలన నువ్వు బాగుపడతావు తెలుస్తుంది. ఇక నువ్వు ఎన్ని పరిహారాలు చేసిన ఉపయోగం లేదు. ఇక లాస్ట్ పరిహారం అంటే నువ్వు పెళ్లి చేసుకోవడమే. పెళ్లి చేసుకుంటే ఆవిడ అదృష్టంతో జాతకం మారుతుంది. జాతకం మారదు, జాతకం కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆవిడ సహకారంతో నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే రోజు పొద్దున్న ఎదురొస్తుంది, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తుంది, నోట్లో అన్నం పెట్టేస్తుంది. ఇక ఆ అదృష్టం అనేది నీకేమైందంటే పాజిటివ్ అవుతుంది. రోజు నోట్లో ఓ చెంచుడు పందారు వేసేస్తుంది, ఏదో పరిహారం చేస్తుంది. కాబట్టి ఇక నువ్వు బయటికి వెళ్ళగానే దేవుడా మా ఆయన కరెక్ట్గా ఇంటికి రావాలి, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరి కళ్ళలో పడకూడదు, మందు బానిసలు అవ్వకూడదు, నేనున్నానని గుర్తుంచుకోవాలని ఇక్కడ దేవుని మొక్కుంటూ ఉంటది. కాబట్టి ఏ దేవుడు ఒక దేవుడు ముందు ఆవిడ కోసమైనా సహకరిస్తారు కదా, కరుణిస్తారు కదా దేవుడు. ఒక పిల్ల జీవితం నాశనం అవ్వకూడదు, ఈ దరిద్రుడు ఇలా పోయాడని చెప్పి కాకుండా ఆవిడ కోసమైనా సరే ఈయన బయటికి వెళ్లకుండా చెడు వ్యసనాలు బానిస అవ్వకుండా ఉండేందుకు ఏ పూజ చేసినా ఫలిస్తారు. దీంట్లో వీరించుకుంది ఏంటంటే పాజిటివ్ ఉండడం, మాలలు చేసుకోవటం, జపాలు చేసుకోవటం. వీరేందంటే ఆ పాజిటివ్ ఉండేసి ఏదైనా యజ్ఞయాగాలు, నోములు నోచుకోవటం లాంటివి వారి వారి పరిధి ప్రకారంగా, ఆచార ప్రకారంగా, సిద్ధాంత ప్రకారంగా, వారి ఇంటి ఆచార ప్రకారంగా కూడా చేసుకునే దానికైతే ఉంటుంది.
ఓకే. ఇలా భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య, పెళ్లి తర్వాత యోగ్యత రావాలంటే మొదటిగా ఉండంది అనుమానం, ఉండాల్సింది వారి మీద నమ్మకం. ఈ రెండు ఉన్న వారికి మతంతో, కులంతో, లవ్తో, ఇంకోదాంతో సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే జీవితంలో పెళ్లి అనంతరము మరొక స్త్రీ మీద, మరొక పురుషుని మీద కన్ను వేయటం కానీ, వారిని ఆవహించడం కానీ, వారు కావాలనుకుని కోరికలతో ఉండడం కానీ చేస్తే వారి జీవితం కూడా ఎండావానలాగా ఉంటుంది, అవును, చిత్తకార్తెలా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు కలకాలం కూడా పేరు, ప్రఖ్యాత, హోదా, పలుకుబడి, డబ్బు అన్ని రకాలుగా కూడా వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు పుట్టకంతోనే డబ్బు ఉంటుంది, మేము ఏం చేసేపోలేదండి, దుబాయ్కి ఒక మంత్ వెళ్తాము, బ్యాంకాక్ ఒక మంత్ వెళ్తాము, మధ్యలో గోవా ఉంది, ఇంకో మంత్ వెళ్ళేసి ఎంజాయ్ చేసేస్తా ఉంటాము అని చెప్పేసి అంటారు. ఆ ఎంజాయ్ చేయడంలో ఏమైందంటే రోగాలు కొనుక్కొచ్చుకొని మధ్యలోనే అయిపోతూ ఉంటారు, లేకపోతే పొరుగు పోతుంది, ప్రఖ్యాత పోతుంది, రోడ్డు మీద పడతారు. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వాళ్ళకి లోపం అయితే ఉంటుంది. శతకోటీశ్వరుడు ఉంటాడు, వాడికి రోడ్డు మీదకి వస్తే కుక్కలా చూస్తారు, ఎందుకంటే వాడికి పొరుగు లేదు, డబ్బులుండి ఉపయోగం ఏముంది, వాడిని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఏ నాయకుడైనా, ఏ సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే ఏంటంటే స్త్రీల మీద ఉండేటువంటి గౌరవం, అలానే పురుషుల మీద ఉండేటువంటి వారికి గౌరవం, అలానే వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, చేసుకునే ఆరాధన కావచ్చు, ఇలాగ ఏ దేవుణ్ణి కొలిసినా కూడా, ఎటువంటి చేసినా కూడా తప్పు లేదు. కానీ చేయవలసిందల్లా ఒకటే, స్త్రీ మీద ఉండాల్సింది గౌరవం, పురుషుల మీద ఉండాల్సింది అభిమానం, అలానే భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది గౌరవ మర్యాదలు కాదు, ఆప్యాయత అనురాగాలు ఉండాలి. అలానే ఉండకూడదు అనుమానం, ఉండవలసింది భక్తి, భావం. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇదే ప్రొటెక్ట్ చేస్తుంది ఆడవాళ్ళది, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమానురాగాలే మెయిన్ గా అది ప్లస్ అవుతుంది, అదే ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. సో ఇది మెయిన్ గా వాళ్ళకి ప్లస్ అవుతుంది. అంతేనండి, భార్యాభర్తల మధ్యన ఉండాల్సింది ఏ పూజ చేయకపోయినా పర్వాలేదండి, కాకపోతే ఈ రెండు ఉంటే కనుక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అలాగా మంచి భార్య, మంచి మనకు సహకరించేటువంటి భార్య రావాలి, మనకు సహకరించేటువంటి భర్త రావాలి, అర్థం చేసుకోవాలి. అలా రావాలంటే పరిహారాలు ఉంటాయి. దానికి పరిహారాలు ఏంటంటే కనుక ప్రతి పురుషుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి వెండి దారం కానివ్వండి, రూపు కానివ్వండి, ప్రతిమ కానివ్వండి, రింగు కానివ్వండి, ఏదో ఒకటైతే చివరికి మొలత్రాడని కానివ్వండి, పుట్టిన తర్వాత మనకి పెళ్ళయ్యేంత వరకు కూడా మన ఒంటి మీద వెండికి సంబంధించిన ఏదో ఒక రకమైనటువంటి వస్తువునైతే ఉంచుకోవాలి పురుషుడైతే. స్త్రీ వరకు వచ్చినప్పుడైతే కనుక పుట్టుతంతోనే 11 రోజుల తర్వాత పెట్టేటువంటి బంగారంతో ఏదైతే ఉందో ఆ బంగారం ఛాయ, 1 గ్రాము బంగారం అయినా సరే స్త్రీ ఒంటికి ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక ఇరువురు కూడా ఎటువంటి వీరికి దోషాలున్నా, లేదు ఎక్కడి నుంచి చెడు వచ్చినా కూడా అవన్నీ కూడా వీరి దగ్గరికి రాకుండా ఉంటుంది. మరొకటి ఏంటంటే చంటి పిల్లలుగా ఉన్నప్పుడే చెవులు కుట్టించాలి. ఆ చెవులు కుట్టించడం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అండి, మగవారికి కూడా చెవులు కుట్టించాల్సిందే. చెవులు కుట్టించాలి. వారు ఏంటంటే ఒక్కొక్కసారి 11, 18 మాసాలు, 25 మాసాలకి, 36 మాసాలకి ఇలా కుట్టిస్తూ ఉంటారు. ఈ కుట్టించడం ద్వారా ఏంటంటే వారి మీద ఏదైనా గ్రహ దోషాలున్నా, వారి మీద ఏదైనా ప్రకృతి సంబంధించిన దోషాలున్నా, నవగ్రహ దోషాలున్నా, ఏదైనా విపత్తులున్నా, వారి మీద చెడు కన్నున్నా కూడా అంతటితో తొలిపోతాయి. అవి పెళ్లి వరకు ఆ దోషాలు రావు, బలరిష రోగాలు కూడా రావు. కాబట్టి కుట్టించిన వాళ్ళు ఏమైనా ఉంటే తర్వాత కుట్టించుకోవచ్చు. పెళ్లికి ముందు కుట్టించుకోకూడదు. పెళ్లికి కుట్టించిన తర్వాత 1.5 year ఆగాలి. పెళ్లి సమయాల్లో కుట్టించారంటే మాత్రం అది మళ్ళీ దాంపత్య జీవితం సరిగా ఉండదు. పెళ్లి సమయాల్లో కానీ, పెళ్లి కుదిరిన తర్వాత కానీ కుట్టికూడదు. పెళ్లి వయసుకు వచ్చేదాకా రాకూడదు. మా మాక్సిమం 7th class లోపే కుట్టించేసేయాలి ఆడపిల్లలకి అయితే. అంటే మామూలుగా అయితే ఆడపిల్లలు కాబట్టి 18 మాసాలు 25 మాసాలకే కుట్టిస్తారు. దీంట్లో మతాలతో సంబంధం లేదు. ఏ మతం వెళ్ళినా కుట్టించుకుంటే దాంపత్య జీవితం మరొక వ్యక్తి జ్వరపడకుండా, దాంపత్య జీవితం కొలకాలం కూడా 7 తరాల పాటు బాగుండేందుకు మూలం ఏంటంటే కనుక మనకి చెవులు కుట్టించడం. అందరూ అనుకుంటారు కాలసర్పదోషం, నాగదోషం ఉంటే పోతుందని చెప్పేసి అని. అట్లాంటివి కాదని, చెవులు కుట్టించడం ద్వారా మనకి దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.